శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. కుంభఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల ఏమి చెప్తోంది అంటే, మహానుభావుడు అయినటువంటి ఓ రాజా, నీవు మొదటి నుండి కూడా మనసు చేత సమస్త దృశ్య పదార్థాలను కూడా వదిలివేయు. ఆ తర్వాత దేని చేత అయితే నీవు అన్నింటినీ వదిలివేస్తూ ఉన్నావో, మనస్సు చేతనే కదా, ఆ మనసును కూడా వదిలివేయు. ఆ తర్వాత త్యాగము, అభిమానము మొదలైనటువంటి రూపంలో ఉన్న అహంకారం ఏదైతే ఉన్నదో, ఆ మాలిన్యాన్ని కూడా లెస్సగా విడిచి విముక్త రూపుడవే అవ్వు. ఈ విధంగా రాజా, వాసనయే చిత్తం యొక్క స్వరూపము అని తెలియు. చిత్తము అనేటువంటి పదము వాసన యొక్క పర్యాయవాచకమే అని లోకములో చెప్పబడింది కదా. చిత్తమన్నా వాసన అన్నా ఒకటే. ఆ చిత్తం యొక్క త్యాగము మహా సులభమైనది. ఆ చిత్తాన్ని వదిలించుకోవడం అనేటువంటిది చాలా సులభం. అది ఎలాగంటే, చాలా ఉదాసీన మాత్రం చేతనే అది కలుగుతుంది. కాబట్టి కదలడం కంటే కూడా అతి తేలికైనది. రాజ్యం ప్రాప్తింపజేసుకోవడం కంటే కూడా అది అధికమైనటువంటి ఆనందాన్నే ఇస్తుంది. పుష్పము కంటే కూడా అతి సుందరమైనది అని చెప్పగా, అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, ఓ మహనీయ, వాసనలతో నిండిపోయినది కదా, మరి ఆ నిండిపోయినటువంటి దానిని ఏ విధంగా అంటే, మహనీయ, వ్యాకులమైనటువంటి చిత్తం యొక్క స్వరూపము అయితే ఇప్పుడు తమరి యొక్క మాటల ద్వారా నేను తెలిసి ఉన్నాను. కానీ దానిని వదిలిపెట్టడం అనేటువంటిది రాయిని మింగడం కంటే, శిలను మింగడం కంటే కూడా కఠినమైనది అని నేను తలుస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి సులభంగా దానిని ఎలా వదిలివేయాలో, ఆ పద్ధతి ఎటువంటిదో దానిని గురించి తెలియజేయండి అని అడగగా, అప్పుడు అంటే కుంభరూపంలో ఉన్నటువంటి ఆమె ఈ విధంగా చెప్తూ ఉన్నది. ఏమని అంటే, సర్వనాశోస్య సాధో చేతసః సంస్కృతిక్షయ సయేవ చిత్త సంత్యాగ ఇత్యుక్తం దీర్ఘదర్శిభిః. చూడాలో చెప్తూ ఉన్నది, ఓ సాధు, ఈ చిత్తం యొక్క సమూలంగా వినాశనం ఏదైతే ఉన్నదో అదే కదా సంసారం యొక్క నాశము అయ్యున్నది. అయితే అదే కదా మరి చిత్తం యొక్క త్యాగము అని దీర్ఘదర్శులైనటువంటి మహాత్ములు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంటే దీర్ఘదర్శులు అంటే సత్యాన్ని దర్శించేటువంటి మహనీయులు కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఈ చిత్తాన్ని నశింపజేయడమే సంసారం యొక్క నాశము అని చెప్తూ ఉన్నారు. అదే చిత్తం యొక్క త్యాగము అని కూడా మహనీయులు చెప్తూ ఉన్నారు. ఎలాగంటే, ఓ సాధు, చిత్తము యొక్క సర్వనాశము అంటే చిత్తము ఎప్పుడైతే సమూలంగా నశించిపోతుందో అదే కదా చిత్తము యొక్క త్యాగము. ఇంకా అదే సంసారం యొక్క క్షయము కూడా, అదే సంసారాన్ని నశింపజేస్తుంది. మళ్ళీ కూడా ఈ జనన మరణాదులు అనేటువంటివి ఉండవు అని ఈ ప్రకారంగా మహనీయులు కూడా అంటే ఆత్మజ్ఞులు కూడా తెలియచేసి ఉన్నారు అని చెబుతూ ఇంకా అని చెప్పింది. అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, చిత్తత్యాగాదహం మన్యే చిత్తనాశః సుసిద్ధయే అభావః శతసో వ్యాదేహి కథా మస్యామభూయతే. వ్యాదేహి కథమస్యానుభూయతే. శిఖిధ్వజుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మహనీయ, చిత్తం యొక్క త్యాగము చేతనే చిత్తము యొక్క నాశము అగుతూ ఉన్నది అనే విషయం నేను ఇప్పుడు బాగుగా తెలుసుకున్నాను.
ఏ విధంగా చిత్తాన్ని వదిలిపెట్టడమే చిత్తము నశించిపోతుంది అనే విషయం నాకు తెలిసి వచ్చింది, బాగా తెలిసింది. కానీ వందల కొలది రోగాలకు కూడా మూలభూతమైనటువంటి అనేక వ్యాధులకు మూలమైన ఈ చిత్తాన్ని అభావము అంటే ఈ చిత్తము లేకుండా చేసుకునేటువంటిది ఎలా అనుభూతమవుతుందో దానిని గురించి తెలియజేయండి స్వామి అని అడగగా అప్పుడు కుంభ రూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్తూ ఉన్నది. అహం బీజశ్చిత్తద్రుమ సశాఖాఫల పల్లవ ఉన్మూలయా సమూలం తమాకాశ హృదయో భవ. ఓ రాజా, శాఖలు, ఫలాలు, పల్లవాదులు అంటే కొమ్మలు కానీ, రెమ్మలు కానీ, పండ్లు కానీ, చిగురులు కానీ, ఆకులు కానీ, వీటితో కూడుకొని ఉన్నటువంటి ఈ చిత్తము అనేటువంటి పెద్ద వృక్షమే. ఈ వృక్షానికి బీజమేమై ఉన్నది అంటే అజ్ఞానమే దీని యొక్క అంకురము. అటువంటి వృక్షాన్ని సమూలంగా పెళ్ళగించడం కోసం ఆకాశము అంటే హృదయము కలిగిన వాడవయ్యుండు. ఆకాశం ఎలా ఉంటుంది? ఆకాశాన్ని ఏది కప్పలేదు. అందుకే కదా దాన్ని నిరావరణము, దానిపై ఏది ఆవరించలేదు. అది అందుకే విక్షేపరహితము, ఎటువంటి నాశాలు ఉత్పన్నాలు లేనటువంటిది. కాబట్టి అంత విశాలమైనటువంటి హృదయం కలిగిన వాడవే అవు అని చెబుతూ రాజా, అహంకారము అనేటువంటి బీజం ఉన్నది కదా, అదే మూలమై ఉన్నది. ఇంద్రియాలు అనేటువంటివన్నీ కూడా శాఖలతో ఫలాలతో పల్లవాలతో అంటే కొమ్మలు, రెమ్మలు, పండ్లు, చిగురులు, ఆకులు, ఇటువంటివన్నీ కూడా పువ్వులు, ఇవి కలిగి ఉన్నటువంటి ఈ చిత్తము అనేటువంటి వృక్షము కదా. ఆ వృక్షాన్ని అంటే ఇది ఏమై ఉన్నది? అహంకారం అనేటువంటి బీజము. దీనికి మూలమేమై ఉన్నది అంటే అహంకారం అనేటువంటిదే అజ్ఞానము మూలమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క వృక్షాన్ని, ఈ చిత్తం అనేటువంటి వృక్షాన్ని నీవు వ్రేళ్లతో సహా పెళ్ళగించి వేయు. వృక్ష సహితముగా అంటే ఆ చెట్టుతో కూడుకొని ఆకాశములాగానే, ఒకవేళ ఇన్నింటితో కలిగినటువంటి వృక్షములాగా ఉన్నప్పటికీ కూడా అది ఎలా ఉండాలి అంటే ఆకాశములాగానే. ఇప్పుడు ఆకాశం ఉంది, అంతా వ్యాపించి ఉన్నది. ఆకాశం ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు అని చెప్పడానికి అవకాశం లేకుండా ఉన్నది ఆకాశం. అటువంటి ఆకాశములాగానే మరే ఆచరణ అనేటువంటిది నీవు అటువంటి ఆకాశములాగానే ఆవరణ విక్షేపరహితమైనటువంటి ఆకాశంని ఏది కప్పలేదు, ఏది ఆచ్ఛాదన చేయలేదు, దానిపై ఆకాశముపై ముసుగు ఏది వేయలేదు. అలాగనే అది ఎటువంటిది? విక్షేపరహితమైనది, అది నశించేటువంటిది కాదు. ఆ విధంగా ఉన్న నిర్మలమైనటువంటి హృదయము కలిగిన వాడవే అవు అని చెప్పగా అప్పుడు సికిధ్వజుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. చేతసః కిమ్మునే మూలం కోంఖుర కోస్య సంభవ కాహ శాఖాః కేచ వా స్కందాః కథమున్మూల్యతే చ సః. ఏమడుగుతున్నాడు అంటే, ఓ మునీశ్వర, ఈ చిత్తం యొక్క మూలమేమిటి? అసలు చిత్తము అని చెప్తున్నారు కదా, ఈ చిత్తం యొక్క మూలమేమిటి? దీని యొక్క అంకురము, దానికి మళ్ళీ మొలక, విత్తనము అని చెప్తూ ఉన్నారు. అసలు ఆ అంకురం ఏమిటి? అంతేకాదు ఇది ఉత్పన్నమయ్యేటువంటి స్థానం ఎక్కడ ఉన్నది? దీని కొమ్మలు కానీ, దీని యొక్క మొదలు కానీ, మరి దీని యొక్క ఆ వృక్షం యొక్క స్కందాలు కానీ ఇవి సమూలంగా ఎలా పెళ్ళగించబడతాయి? దానిని గురించి తెలియజేయండి అని అడగగా అప్పుడు కుంభరూపంలో ఉన్న చూడాల ఇలా చెప్తూ ఉన్నది. అహమర్థోదయోయం స చిత్తావేదనాత్మక ఏతచ్చిత్తద్రుమస్యాస్య విద్ధిమో బీజం మహామతే. ఏమని అంటే, ఓ మహామతి, అజ్ఞానము చేత ఉదయించే అభిమానియగు జ్ఞాత ఎవడైతే ఉన్నాడో, అజ్ఞానము చేత కదా శరీరాన్ని ఆపాదించుకున్నటువంటి జ్ఞాత లేదా జీవుడు లేదా తెలివి అని చెప్పవచ్చు. ఆ యొక్క అంటే అజ్ఞానము చేతనే ఉత్పన్నమయ్యాడు.
ఏంటది? అభిమాని అయినటువంటి జ్ఞాతయే ఈ చిత్తము అని, ఈ చిత్తం అనేటువంటి వృక్షానికి మూలం అని నీవు తెలియాలి అని చెబుతూ, ఎలాగంటే ఓ మహామతి, అజ్ఞానము చేత అవివేకము చేత జ్ఞానము లేని కారణము చేత ఉదయించినటువంటి అభిమాని ఎవడైతే వాడే కదా జ్ఞాత. ఆ జ్ఞాతయే అంటే ఆ జీవుడే ఈ చిత్తము అనేటువంటి వృక్షానికి మూలము అని నువ్వు తెలియు అని చెబుతూ, పరమాత్మ పదం క్షేత్రం క్షేత్రం మాయామయస్య తత్ ఏ తస్మాత్ ప్రథమోద్భిన్నాధంకురోను భవాకృతి అంటే పరమాత్మను ఆశ్రయించినటువంటి మాయయే దీని యొక్క క్షేత్రము. అయితే ఎలాగంటే మాయతో నిండిపోయినటువంటి ప్రపంచము అంతా కూడా మరి దీని యొక్క క్షేత్రమే అయ్యున్నది. అంటే ప్రారంభంలో ఉత్పన్నమైనటువంటి ఈ మూలము నుండి పరిచ్ఛిన్నమైనటువంటి అహం అంటే నిశ్చయ రూపంలో చూపిస్తుంది. అహం అంటే నేను అనేటువంటి నిశ్చయ రూపమైనటువంటి అనుభవాత్మకుడగు ఏ చిదాభాసుడైతే ఉన్నాడో ఆ చిదాభాసుడు అనేటువంటి అంకురం విత్తనం అనేటువంటిది పుడుతుంది అని చెబుతూ, అంటే ఎలాగంటే పరమాత్మను ఆశ్రయించినటువంటి మాయ ఉన్నది కదా, మాయ ఎక్కడ ఉంటుంది? పరమాత్మను ఆశ్రయించుకునే ఉంటుంది. దీని యొక్క క్షేత్రం ఏంటి అంటే ఎలాగంటే మాయతో నిండిపోయినటువంటి ప్రపంచం అంతా కూడా ఒక్క క్షేత్రం అదియే అయి ఉన్నది. అయితే ప్రారంభంలో ఉత్పన్నమైనటువంటి ఈ మూలము నుండి పరిచ్ఛిన్నమైనటువంటి అంటే శాఖలు కొమ్మలు ఇటువంటివన్నీ కూడా ఉన్నవి కదా. ఈ యొక్క అంటే అహం నేను అనేటువంటి నిశ్చయ రూపముతో అనుభవాత్మకుడైనటువంటి చిదాభాసుడు అనే అంకురం మొట్టమొదట జనిస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే నిశ్చయమైనటువంటి ఆత్మకమై నిరాకారమైనటువంటి దాని యొక్క రూపాన్నే కదా బుద్ధి అంటారు. ఇంకక్కడ ఆకారం లేదు. ఆ ఆకారం లేనటువంటిది నిశ్చితమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ రూపాన్నే బుద్ధి అంటారు. ఇది బుద్ధి అనేటువంటి పేరు కలిగిన అంకురం యొక్క స్థూలత్వము ఏదైతే ఉన్నదో అదంతా కూడా సంకల్ప రూపమే అయి ఉన్నది. ఆ సంకల్ప రూపమే అయి ఉండడం చేత చిత్తము, మనసు మొదలైన పేర్లు చేత చెప్పబడుతూ ఉంటుంది. యథార్థానికి వాస్తవానికి విచారించి చూస్తే ఇది ఆకారము కలిగి ఉన్నదా అంటే లేదు, నిర్వికారమే అయి ఉన్నది, ఎటువంటి ఆకారాలు లేవు. మరి నాశరహితమైనట్టే ఇది ఏమై ఉన్నది అంటే ఎప్పటికీ కూడా నశింపు లేనటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే మరి మిథ్యాభూతమై అంటే అబద్ధంతో కూడినటువంటి మాయతో కూడి ఉన్నది కదా. ఆ మిథ్యాభూతమై జడమైనట్టి చిత్తం యొక్క ధర్మాలతోటి సంబంధాన్ని పొందుతుంది. అలా ఆ చిత్తం యొక్క ధర్మాలతో సంబంధాన్ని పొందినట్లుగా ఉన్నదైనా దానిని జీవుడు అని చెప్పబడుతూ ఉన్నది. అదే కదా దీని యొక్క వృక్షము. అంటే నాడులు, అస్థులు, రక్తము అంటే నరాలు, ఎముకలు, రక్తము వీటితో కూడినటువంటి శరీరమే దీని యొక్క స్తంభం. అయితే మూలం నుండి కూడా మొదలుకొని అంటే కొమ్మల వరకు కలిగినటువంటి మధ్య ప్రదేశము మరియు ఆయా ప్రదేశాలను గురించినటువంటి వాసన ఆ అంకుర ప్రదేశము అంటే మొలకెత్తేటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అది అక్కడ నుండి కూడా ఇతరమైనటువంటి కొమ్మలు మొదలైనటువంటి ప్రదేశాల యందు కూడా ఇతరమైనటువంటి వసంతము గ్రీష్మము అనేటువంటి ఋతువుల కాలాల యందు కూడా ఇది పుట్టేటువంటి రసమయ్యే ఉన్నది. అంటే ఈ చిత్తము అనేటువంటి వృక్షం యొక్క దూరమునికి వెళ్ళేటువంటి దీర్ఘమైనటువంటి ఏ శాఖలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంద్రియాలే అయ్యి కనబడుచూ ఉన్నవి. అంటే జననము, మరణము మరి మొదలైనటువంటి అనేకమైన అనర్థాలకు కూడా కారణభూతాలై ఉన్నాయి. అనేకమైనటువంటి చెడు కళల చేత, అశుభ కళల చేత నిండిపోయి ఉన్నది.
ఆ ఇంద్రియ భోగాలే దీని గొప్పవైనటువంటి అవాంతరమైన, ఇది ఎవ్వరూ కోరుకోనటువంటి శాఖా సమూహాలే అయ్యున్నాయి, కొమ్మలతో కూడినటువంటివే అయ్యున్నవి అని చెబుతూ, ఈదృశస్య చిత్తస్య దుర్వృత్తస్య ప్రతిక్షణం శాఖా విలవణం కుర్వన్మాలా కాష్టే భరం కురు. కాబట్టి రాజా, ఇటువంటి చిత్తరూపమైనటువంటి ఈ దుష్టవృక్షం యొక్క విషయ భోగముల పట్ల ఆసక్తి రూపం ఏదైతే ఉంటుందో, ఆ రూపమైనటువంటి శాఖలను, ఆ రూపమైనటువంటి భోగాసక్తి రూపమైన కొమ్మలను ప్రతి క్షణము కూడా తెగ నరుకుతూ ఉండాలి. అంతేకాదు అసంగితమై ఉండాలి, దానిలో ఏమాత్రము కూడా సంగత్వము లేకుండా ఉండాలి. రెండవది లేనటువంటి ఏకరసమాత్రమైన అద్వితీయమైనటువంటి ఆత్మ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉండాలి అని చెబుతూ, అంతేకాదు ఆ దర్శనము చేత దీనిని అంటే ఈ చిత్తవృక్షాన్ని నశింపజేయాలి, సమూలంగా వ్రేళ్లతో సహా నాశనం చేయాలి. అది అటువంటి నాశనము చేయడానికి చేయవలసినటువంటి అధికమైనటువంటి స్వకీయ ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానిని ఆచరించు అని చెప్పగా, అప్పుడు సికిధ్వజుడు ఇలాగా అడుగుతూ ఉన్నాడు. ఏమని చెప్పింది కుంభఋషి ఏమని చెప్పాడు అంటే, ఓ రాజా, ఈ ప్రకారమైనటువంటి చిత్తము అనే దుష్టవృక్షం ఉన్నది కదా, ఆ వృక్షం యొక్క ఇంద్రియాలు, విషయభోగాలు అనేటువంటి కొమ్మలు ఉన్నవి కదా, ఆ కొమ్మలను ప్రతి క్షణము కూడా నరికివేస్తూ ఉండాలి, దానిని సమూలంగా నశించాలి. అది నరికివేసే కొద్ది చిగుళ్ళు వేస్తుంది, అయినా కూడా మళ్ళీ 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 దాన్ని సమూలంగా నశింపజేయాలి. ఆ నశింపజేసేటువంటి అధికమైనటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానిని ఆచరించు అని చెప్పగా, అప్పుడు సికిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. చిత్తద్రుమస్య శాఖాదేహి కుర్వాణోహం వికర్తనం కథం కరోమి మూలస్య నిశ్శేషాకషణం మునే. ఓ మునీశ్వర, ఈ చిత్తము అనేటువంటి వృక్షం యొక్క శాఖలను మొదలైన వాటిని నరుకుతూ ఉన్నామనుకో, అలా ఛేదిస్తూ ఉంటే దీని యొక్క మూలాన్ని ఎలాగా మిగలకుండా దానిని నశింపజేయగలుగుతాము? ఎందుకు అంటే నరికే కొద్ది కొమ్మలు వస్తూ ఉంటాయి కదా, మరి దాని మూలం వ్రేళ్లతో సహా పెకలించమన్నారు. అదెట్లా? దీన్ని వచ్చేటువంటి కొమ్మలని అంటే ఆ విషయాలని భోగాసక్తితో కూడుకున్నటువంటి వాటిని సంగం లేకుండా నరికివేయమన్నారు కదా, దీని యొక్క మూలమును ఎలాగా ఏమాత్రం మిగలకుండా దీనిని ఉన్మూలించగలుగుతాను? ఎలా నరికివేస్తాను? దీన్ని మొత్తం సమూలంగా ఎలా పెకలించగలుగుతాను అని అనగా, అప్పుడు కుంభుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కుంభఋషి, వాసనా వివిధాః శాఖాః ఫలస్పందాదినాన్వితాః అభావిత భవత్యంత్యర్లోనా సంవిద్ఫలేన తే అసంసక్తమనామౌని శాంతవాద విచారణ. ఎలాగంటే, ఓ రాజా, ఫలము, క్రియలు మొదలైన వాటితో కూడుకొని వివిధ వాసనారూపమైనటువంటి ఈ చిత్తము అనే ఈ వృక్షము యొక్క శాఖలు ఏవైతే ఉన్నవో వాని యందు ఆసక్తి అనేది కలగకుండా ఉండడం చేత, అంతర్ముఖమైనటువంటి వృత్తి చేత, విచారించడం చేత, అంతర్ముఖ వృత్తి అంటే తను అంతర్గతంగా మళ్ళీ బాహ్య సంబంధమైనటువంటి విషయాలను వదిలివేసి ఆ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడైతే విచారిస్తూ తన తత్వాన్ని గురించి విచారిస్తూ ఉండడం చేత అవన్నీ కూడా ఛేదింపబడుతూ ఉన్నవి. ఈ విధంగా ఆసక్తిని మనస్సు నుండి వదిలివేయాలి. నువ్వు మౌనివై ఉండాలి, శాంతుడవై ఉండాలి. సర్వవాదములు అనేటువంటి వాటిని కూడా నీవు పరిత్యజించాలి, వాటిని వదిలివేయాలి. ఆ విధంగా వదిలివేసి ఆత్మవిచారణ ఏదైతే ఉంటుందో దాని యందే తత్పరత కలిగి ఉన్నవాడవై ఉండాలి అని చెబుతూ, అంటే ఫలము కానీ లేదా
వాటి యొక్క చేష్టలు అంటే ఏ క్రియలనైతే చేశామో దాని యొక్క ఫలితాలను, వాటి యొక్క చేష్టలు, వాటితో కూడుకున్నటువంటి కార్యాలతో కూడుకొని వాసనా రూపాలైనటువంటి ఈ చిత్తం యొక్క వివిధ కొమ్మలు ఏవైతే ఉన్నావో వాటి యందు ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా ఉండాలి. అలా ఉండడం చేత వానిని గురించి భావింపకుండా ఉండడం చేత కూడా అంతర్ముఖమైనటువంటి విచారణ బలము చేత ఇవన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి అని చెబుతూ సంప్రాప్తకారీయ శ్లోంతర్లూనశ్చిత్తలతో భవేత్ చిత్తద్రుమలత జాలం పౌరుషేణ వికర్తయన్ యస్తిష్టతి సమూలస్య యోగ్యో నికషేణ నికషణే భవేత్ గౌణం శాఖ విలవనం ముఖ్యం మూల వికర్తనం. అంటే ఆసక్తి లేనటువంటి బుద్ధి చేత, అనాసక్తి బుద్ధి చేత ఏ విధంగా అంటే ఏ పాటికి ఎక్కడ సంఘదృష్టి కానీ ఆసక్తి బుద్ధి కానీ లేకుండా యథాప్రాప్తములైనటువంటి కార్యాలను ఆచరించేటువంటి వాడు లోపల అంతర్గతంగా చిత్తరూప వృక్షము యొక్క శాఖలను తెగదృంచడానికి ప్రయత్నించేటువంటి వాడు అంటే అంతర్ముఖమైనటువంటి పరమాత్మ చింతను చేసేటువంటి వాడు ఇలాగా పురుష ప్రయత్నము చేత ఈ యొక్క కొమ్మల యొక్క సమూహాలను ఛేదిస్తూ ఉండేటువంటి వాడు. అంటే చిత్తము అనే వృక్షము యొక్క శాఖాదులు ఏముంటాయి అంటే విషయ సంబంధమైనటువంటి భోగాసక్తి, వాటిని వదిలివేస్తూ ఉండడము చేత సమూలంగా కూడా ఈ చిత్తవృక్షము అనేటువంటిది ఛేదించడం యందు వాడు సమర్థుడే అవుతాడు. ఈ చిత్తవృక్షమును సమూలంగా ఛేదించడం ఎందే అధికమైనటువంటి ప్రయత్నశీలుడై ఉండాలి. ఎలాగంటే శాఖాచ్ఛేదనము అనేటువంటిది గౌణమై ఉంటుంది, మూలఛేదనమే ప్రధానమై ఉంటుంది. గౌణము అంటే ప్రాథమిక స్థితి ఏంటి అంటే కొమ్మలను నరకడమే. దాన్ని మొత్తంగా పెకలించాలి అంటే వ్రేళ్లను కూడా త్రొవ్వి తీయాలి, అదే కదా ప్రధానమైనది. మళ్ళీ చికిత్సకుండా మళ్ళీ వృక్షం శాఖోపశాఖలుగా విస్తరిల్లకుండా ఉండడానికి అని చెబుతూ ఎలాగంటే సంసక్తి లేనటువంటి మనుష్యుడు అంటే ఫలము కానీ చేష్టలు కానీ వాటితో కూడుకున్నటువంటి వాసనా రూపాలైనటువంటి ఈ చిత్తం యొక్క వివిధ కొమ్మలు కూడా వాని యందు ఆసక్తి లేకుండా ఉండడం చేత, వాటిని గురించి భావించకుండా ఉండడం చేత, అంతర్ముఖ విచారణ బలము చేత కూడా ఇవన్నీ విచ్ఛిన్నములైపోతాయి కదా. అయితే సంసక్తి లేనటువంటి మనస్సు గలవాడు అంటే వాడు ఏ పాటి కూడా దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి మనసు కలిగిన వాడు మౌని అయి ఉంటాడు. మరి వాదోపవాదాలను వదిలివేస్తాడు, ఆత్మవిచారణ యందే తత్పరుడై ఉంటాడు, యథాప్రాప్తములైనటువంటి కార్యాలనే ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి మనుజుడు తన యొక్క అభ్యంతరమున ఈ చిత్తవృక్షము అనేటువంటి దాని యొక్క శాఖలు లతలు వీటిని ఛేదించడం అనేటువంటిది జరుగుతున్నట్లే అవుతుంది. అయితే ఈ చిత్తవృక్షం యొక్క విషయాలు భోగాలు మొదలైనటువంటి లతా సమూహాలను ఎవడైతే తన యొక్క ప్రయత్నము చేత వాడు మరి ఛేదించి వేస్తాడో, నరికి వేస్తాడో, ఎప్పటికప్పుడు చిగిర్చినటువంటి విషయభోగాలను దూరీకరిస్తాడో అతడు దాని మూలఛేదనానికి అంటే మూలం నుండి దాన్ని పెకలించడానికి వానికి యోగ్యత వస్తుంది అని చెబుతూ, కాబట్టి ఓ రాజా, చిత్తవృక్షము యొక్క శాఖాచ్ఛేదనము అనేటువంటిది ప్రాథమికమైనటువంటిది. అసలు దాని యొక్క మూలాన్ని ఛేదించడమే కదా ప్రధానమైనటువంటి అంశము. చిత్తవృక్షస్య తేనత్వం మూలకాష్టపరో భవ ముఖ్యత్వేన మహాబుద్ధే మూలదాహమలంకురు చిత్తకంఠక ఖండస్య భవత్యేవామచిత్తత. కాబట్టి ఓ గొప్పదైనటువంటి బుద్ధి కలిగిన ఓ రాజా, ఈ ప్రకారంగా ఆత్మవిచారణమునందు పరాయణుడివై ముఖ్యముగా నీవు చిత్తవృక్షము యొక్క మూలాన్ని ఛేదించడమునందే నీవు తత్పరతను చూపించు. ఈ రీతిగా ఈ చిత్తము అనేటువంటి ముళ్ళ వృక్షం ఏదైతే ఉన్నదో ఆ మూలాన్ని సంపూర్ణంగా నీవు దహింపజేయు. అలా చేసినట్లయితే నీకు ఆ చిత్తత్వం
అనేటువంటి దశ ప్రాప్తిస్తుంది. ఇంకా నీకు చిత్తము అనేది లేకుండా పోతుంది అని చెబుతూ, ఎలాగంటే ఓ రాజా, చిత్తం యొక్క శాఖ అంటే ఆ చిత్తవృక్షము అనేటువంటి దానికి కొమ్మలు నరకడం అనేటువంటిది అది ప్రారంభ స్థితి, అంటే అది గౌణమైనటువంటిది, అంటే ప్రాథమికమైనది. అసలు అది అంత ప్రధానమైనటువంటి విషయం కాదు. అయితే మూలము నుండి ఛేదించడం ఏదైతే ఉన్నదో అదే కదా ముఖ్యమైనది. కాబట్టి నీవు మూల ఛేదనాన్నే నీవు అధికమైనటువంటి ప్రయత్నం చేత నీవు ఆచరించు అని చెబుతూ, అంతేకాదు అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, అహంభావాత్మనః చిత్తద్రుమబీజస్య హే మునే కో నలో దహనాకేస్మిన్ కర్మణ్యర్థ కరో భవేత్. ఓ ముని, అహంభావ రూపమైనటువంటి ఈ చిత్తవృక్షం యొక్క బీజాన్ని దహింపజేయటం అనే క్రియ యందే ఏ అగ్ని ఉపకరిస్తుంది అని అడగగా, అప్పుడు కుంభఋషి ఇలా చెప్తూ ఉన్నాడు, ఏమని, రాజన్ స్వాత్మ విచారోయం కోహం శ్యామతి రూపదృక్ చిత్తద్రుద్రుమ బీజస్య దహనే దహన స్మృత. ఓ రాజా, అసలు నేనెవరు అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి విచారణ మొదలుకోవాలి. మొట్టమొదట కనబడేటువంటి దేహం ఉన్నది కదా, దానిని చూసుకొని అసలు నేనెవరు, దేహమా, దేహాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యమా, అది మొదలుకొని తనను తాను అంటే నేను అనేటువంటి దానిని సాక్షాత్కరించుకునేటువంటి వరకు కూడా ఈ రూపాన్ని ధరించినటువంటి ఆత్మవిచారమే ఈ చిత్తము అనేటువంటి దుష్ట వృక్షము యొక్క బీజాన్ని దహింపజేయటం యందు అగ్ని అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఓ రాజా, నేనెవడను అనేటువంటి చింతనారూపమైనటువంటి తన ఆత్మ గురించి తను చేసినటువంటి విచారణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, అంటే స్వాత్మ విచారణ, తన ఆత్మను గురించి విచారించడం ఏదైతే ఉన్నదో అది ఈ దుష్టమైనటువంటి చిత్తవృక్షం యొక్క మూలాన్ని దహింపచేయటయందు అగ్ని అని చెప్పబడింది అని చెబుతూ చెప్పగా, అప్పుడు శిఖిధ్వజ మహారాజు ఇలా అడుగుతూ ఉన్నాడు, మునే మయా స్వయా బుద్ధ్యా బహుశః ప్రవిచారితం యావన్నాహం జగన్నోర్వి నవ వనమండలం మండితం కర్మేంద్రియాణ్యపి నచ బుద్ధేంద్రియాణి చ నమనో నాపి చ మతిర్నాహంకారశ్చ జాడ్యతః. ఓ మునీశ్వర, నేను నా యొక్క స్వబుద్ధి చేతనే అనేక పర్యాయాలు అనేకసార్లు నేను విచారించాను. నేను జగత్తును కాను, నేను పృథివిని కాను, ఈ భూమిని కాను, ఈ జగత్తు కాదు, వనమండలము చేత అంటే ఈ అరణ్యము చేత శోభితమైనటువంటి పర్వత తటంగాను అంటే ఈ పర్వత తీరము కాను, నేను ఈ పర్వతాల యొక్క దరి కాను, అరణ్యాన్ని అంటే అరణ్యాన్ని కాను, అంతేకాదు ఆకులు యొక్క చలనాలు కూడా నేను కాదు, అలాగే జడమై ఉండడం చేత దేహము కూడా నేను కాదు, ఈ దేహాదులు కూడా నేను కాను, నేను మాంసము కాను, ఎముకలు కాను, రక్తము కాను, అంతేకాదు కర్మేంద్రియాలు ఏ వాక్పాణిపాద గుహ్యపాయువులు ఉన్నాయో అవి నేను కాను, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వాఘ్రాణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అవి కూడా నేను కాను, ఏ అంతఃకరణమైతే ఉన్నదో మనస్సు నేను కాను, బుద్ధి కాను, జడమై ఉండడం చేత నేను అహంకారాన్ని కూడా కాను. కాబట్టి ఓముని, బంగారమున గడియము అనేటువంటి వస్తువు వేరుగా లేనట్లుగానే బంగారము చేత చేయబడినటువంటి కడియం బంగారం కంటే వేరుగా ఉంటుందా? అలా లేనట్లుగానే ఈ చిదాత్మయందు జడమైనటువంటి అహంకారము అనేది వేరుగా లేదు కదా. అంటే జడములైనటువంటి సుక్తి రజిత మృగతృష్ణాదులలాగానే, సుక్తి రజిత అంటే మనకి ఈ నదీ తీరాలలో సముద్ర తీరాలలో కనపడేటువంటి గవ్వ మనకి వెండిలా మెరిచినట్లుగానే అక్కడ వెండి లేదు, అయినా వెండిలా కనబడుతుంది. మృగతృష్ణాదులు ఎండమావుల్లో నీళ్లు లేవు, అయినా కూడా నీరు ఉన్నట్టు కనబడుతుంది. అటువంటి అసద్రూపము చేతే ప్రసిద్ధమై ఉన్నటువంటివి కదా. కాబట్టి జడమైనటువంటి అహంకారము కూడా అసత్తే అయింది.
అంటే అది కూడా లేనిదే అవుతున్నది అనే సికిధ్వజుడు చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.